కింద పెట్టు. అదేవిధంగా ఇది స్టార్ట్. మొత్తం కూడా సెన్సర్ ఇవన్నీ కూడా చూపిస్తారు మనకి. ఇవన్నీ కూడా సెన్సర్ అనమాట. ఏ దేనికి పుట్టినా అది వస్తుంది. అదేవిధంగా దేనికి సెన్సర్ అనమాట. చూడండి ఈవినింగ్ మొత్తం కూడా సెన్సర్. ఏ దీన్ని టచ్ చేసినా అవి వస్తుంది. మొత్తం కూడా వస్తుంది. చదవలేం కాబట్టి చూడండి, ఇది చాప్టర్ 1 అని చెప్తుంది. మనకు మొత్తం కూడా కావాలంటే ఈ విధంగా టచ్ చేస్తే, దేన్ని టచ్ చేస్తే మొత్తం కూడా వస్తుంది, పాటలు వస్తాయి. అదేవిధంగా దీన్ని టచ్ చేస్తే మొత్తం కూడా భాష కూడా చెప్తుంది. దీన్ని కూడా లాంగ్వేజెస్ దొరుకుతాయి అన్నమాట. మన ఇది ఒడియా కావాలంటే ఒడియా ఈ విధంగా టచ్ చేస్తే ఒడియా కూడా చెప్తారు. ఇదే మన తెలుగు తెలుసుకోవాలంటే తెలుగు టచ్ చేసాము, తెలుగు వస్తుంది. మనకి ఏ లాంగ్వేజ్ కన్నా ఆ లాంగ్వేజ్ మనం తెలుసుకోవచ్చు. కొంతమందికి ఒడియా రావచ్చు, కొంతమంది తెలుగు రావచ్చు, కొంతమంది హిందీ రావచ్చు. ఏ లాంగ్వేజ్ కన్నా కూడా ఆ లాంగ్వేజ్ మనం చదువుకోవచ్చు. హిందీ కావాలనుకోండి, హిందీ నొక్కాము, హిందీలో కూడా చెప్తుంది. धृतराष्ट्र ने कहा, हे संजय, धर्मभूमि कुरुक्षेत्र में युद्ध की इच्छा से एकत्र हुए मेरे और पांडु के पुत्रों ने क्या किया? देन टेचेस दरंत కూడా మనం संजय ने कहा, पांडव सेना की व्यूह रचना को देन टेचेस ని కూడా వస్తది. అది ఒడియా నొక్కాము. సపోజ్ ఇదే పాట కావాలి మనకు కావాలంటే ఇది ఒక పాట చెప్తారు. ఈ పాట అంతా పాట కూడా చెప్తారు. సపోజ్ ఈ పాట కావాలంటే ఈ పాట కూడా మనం ఉండే తెలుసుకోవచ్చు. అదే తెలుగు కూడా తెలుసుకోవచ్చు. చూడండి మళ్ళీ తెలుగు నొక్కుతాను. ఇది మోడల్ నేర్చుకున్నాం, తెలుగు మనకి తెలుగు కావాలి. తెలుగు ఏమి చేయాలో కూడా మనకు తెలియదు. మనము వారి మీద గెలుస్తామో లేదా వారు మన మీద గెలుస్తారో. వారిని చంపి మనం జీవించడం నాకు ఇష్టం లేదు. అదే ధృతరాష్ట్ర కుమారుడు యుద్ధానికి నిలబడి ఉన్నారు. ఏది కాలం కూడా మొత్తం సెన్స్ లో మనం చెప్తాది. చూడండి ఇది కూడా భరత వంశపు ధృతరాష్ట్ర ఇరు సైన్యాల మధ్య దుఃఖిస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లనెను. శంకు మీద పెట్టినప్పుడు శంకు వస్తుంది. ତେଣୁ ଆପଣ ନିଶ୍ଚିତ ରୂପରେ ସେହି ଗୋଟିଏ ମାର୍ଗ କୁହନ୍ତୁ ଯାହା ଦ୍ୱାରା ପରମ ଶ୍ରେୟ ଲାଭ କରିପାରିବେ। ଶ୍ରୀ ଭଗବାନ କହିଲେ,
హే అనఘ కిందకి ఉంది. తెలుగు తెలుగు కావాలి. దీంట్లో ఎగ్జాంపుల్ అనుకోండి, మన మైండ్ కంట్రోల్లో ఉండడానికి ఏది చూడాలి. మైండ్ కంట్రోల్ ఏ చాప్టర్ 4లో 10 వద్దాడు. చాప్టర్ 4 అడిగాం. Chapter 4, Shlok 10. శ్లోక్ 10 అంటే దీంట్లో చాప్టర్ 4లో 10లో దాంట్లో మైండ్ కంట్రోల్ ఉండి డైరెక్ట్గా ఇచ్చుంటారు. ఓకేనా. ఇది కూడా మొత్తం ఎక్కడికైనా బుక్కలు పట్టుకుని వెళ్ళలేకపోయినా కూడా ఇన్నో మొత్తం ఉన్నాయన్నమాట. ఇది ఏదైతే ఉందో ఇక్కడ పెడితే కూడా మనకు రేట్ వచ్చేది. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయుడా, ఈ విధంగా యుద్ధకాంక్షతో అర్జునుడు అనెను, ఓ ఎక్కడ పెడితే మనకు అక్కడ జనార్దన, కర్మ పెట్టుకొని కంటే జ్ఞానం శ్రేష్టమైనది అని మీరు అనుకుంటే నన్ను ఈ భయంకరమైన కర్మలో ఎందుకు ఉంచారు? మీ ద్వంద్వార్థపు